హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి పిల్లర్ రాడ్‌లు ఏవైతే ఉన్నాయో, ఇది పైన వచ్చిన రాడ్ అండి. అలాగే మనకి కింద నుంచి వచ్చిన పిల్లర్ రాడ్ అయితే ఇది. ఈ రెండిటికి జాయింట్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇలా జాయింట్ చేసే పద్ధతులనేవి 3 రకాలుగా చేస్తూ ఉంటారండి. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి వచ్చేసరికి కప్లింగు, మరొకటి వచ్చేసరికి ల్యాపింగు, అలాగే వెల్డింగు. ఈ మూడిట్లో ఏది బెస్టు? జనరల్‌గా మనం అందరం యూజ్ చేసుకునే పద్ధతి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. ముందుగా అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నదొచ్చేసరికి ల్యాపింగ్ అండి. ల్యాపింగ్ అంటే ఏం లేదు. మనకిక్కడ కింద నుంచి వచ్చిన బార్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే పైనుంచి వచ్చే బార్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి బెండ్ చేసి మనకిక్కడ చూస్తున్న విధంగా రెండిటికి జాయింట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఒక్కొక్క రాడ్ ఒక్కొక్క సైజులో తీసుకుంటారు. సపోజ్ మీరిక్కడ చూసినట్లయితే ఒక బార్ అనేది పైకుంది. మరొక బారు జాయింట్ అనేది వచ్చేసరికి కిందకుంది. ఇలా మనకి అడుగున్నర నుంచి 2 అడుగులు లెంత్ వరకు కూడా ఈ జాయింట్స్ అనేవి తీసుకొని మనకి ల్యాపింగ్ చేసే పద్ధతనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇది కూడా మనకి చిన్న చిన్న బార్స్‌కి చేయలేరు. అంటే మనకి 8 బార్స్‌కి అలాగే మనకి 10 బార్స్‌కి కానీ, 12 బార్స్‌కి కానీ వీటిలకైతే చేయలేరండి. మనకి ఏవైతే 16 బార్స్ అనేవి ఉంటాయో అంతకన్నా పైపెచ్చున ఉండే బార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఈ ల్యాంపింగ్ అనేది చేస్తే కరెక్ట్‌గా కింద రాడ్డు, పై రాడ్డు జాయింట్ అనేది కరెక్ట్‌గా కూర్చుంటుందనమాట. సో, ఆ విధంగా మనకి ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్న పద్ధతి అయితే మనకి ఇదేననమాట మన తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇది బెస్టా అంటే ఇది ఒక విధంగా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ల్యాంపింగ్ చేసే పద్ధతి అనేది కరెక్ట్‌గా ఉండాలనమాట. సో, అలా కరెక్ట్‌గా చేసుకున్నట్లయితే ఇది బెస్ట్ వేనే అవుతుంది. మరొక పద్ధతి వచ్చేసరికి కొంతమందేంటంటే వెల్డింగ్స్ అనేవి చేస్తూ ఉంటారండి. అలా వెల్డింగ్స్ అనేవి అసలు చేసుకోకూడదనమాట. వెల్డింగ్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి పైనుంచి కాంక్రీట్ వేసే లోడ్ అనేది పడేటప్పుడు ఆ వెల్డింగ్స్ అనేవి ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి పైనుంచి వచ్చే లోడ్ గూడా మనకి కిందకి ఆ రాడ్ నుంచి రాడ్‌కి ఆ ప్రెషర్ అనేది అవ్వదనమాట. ఎందుకంటే పైనుంచి వచ్చే రాడ్ ఒకవైపు ఉంటుంది. మనం ఈ జాయింట్ వెల్డింగ్ ఏదైతే చేసిన రాడ్ అనేది మరొక వైపు ఉంటుంది. సో, అక్కడేంటంటే మనకి ఈ పైనుంచి వచ్చే ప్రెషర్ అనేది ఈ కింద బార్‌లోకి తీసుకోదనమాట. సో, అక్కడ వెల్డింగ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెల్డింగ్ చేసుకునే పద్ధతనేది రాంగ్ అని చెప్పుకోవచ్చు. అదే ఈ ల్యాపింగ్ చేసే పద్ధతి అన్నట్లయితే ఈ పై బార్ వచ్చి కింద బార్‌కి మనకి కరెక్ట్‌గా కూర్చుంటుంది కాబట్టి పైనుంచి వచ్చే ప్రెషర్ అనేది కింద బార్‌కి కూడా వెళ్ళటం జరుగుతుందనమాట. సో, తద్వారా ఏంటంటే ఈ కంప్రెషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఈ పిల్లర్స్ అనేవి ఒకదాన్ని ఒకటి బేస్ చేసుకొని ఉండటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అదే మనకి వెల్డింగ్స్‌లో కొంచెం ఆ జాయింట్స్ అనేవి ఊడిపోయి కొంచెం క్రాకులు గూడా కొట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకని మనకి వెల్డింగ్ కన్నా ఈ ల్యాంపింగ్ అనేది బెస్టు. అయితే ఈ ల్యాంపింగ్ కన్నా మరొక వే అనేది ఉంటుంది. అది ఇంకా బెస్ట్ అనమాట. అదేంటంటే మనకి కప్లింగ్ అనమాట. మనకి పైనుంచి వచ్చే బారు మీకిక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. పైనుంచి వచ్చే బారు, కింద నుంచి వచ్చే బారు మధ్యలో ఒక కప్లింగ్ అనేది జాయింట్ చేస్తుంది. ఇలా జాయింట్ చేసుకోవటం వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ మొత్తం కింద బార్ మీద డైరెక్ట్‌గా పడుతుందనమాట. ఎటువంటి బెండింగ్స్ అనేవి లేకుండా. సో, ఇది కరెక్ట్ వే అయితే అవుతుంది. కాకపోతే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అలాగే ఈ కప్లింగ్సు వీటికి ఉండే ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈ బార్స్ వచ్చే ఇవన్నీ కూడా మనకేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందుబాటులో లేవనమాట. సో, ఇవి ఎక్కువగా యూజ్ చేసుకోరు. అందరూ ల్యాపింగ్ చేసుకునే పద్ధతినే ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఈ 2 వేస్‌లో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ చాయిస్ కింద మనకి కప్లింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. రెండో చాయిస్ కింద మనకి ల్యాంపింగ్ అనేది రావటం జరుగుతుంది. మనకి ఈ వెల్డింగ్ అనేది అసలు అనవసరం అనమాట. అది చేసుకోకుండా ఉండటమే బెస్ట్ వే అయితే అవుతుంది. సో, మనకి ఈ ల్యాపింగ్ చేసుకునే పద్ధతులనేది ఈ 3 విధాలుగా మనకి చేసుకుంటూ ఉంటారండి. వీటి గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి.